సుప్రియ యార్లగడ్డ గారు అక్కడమ్మాయి ఇక్కడమ్మాయి సినిమాతో డెబ్యూ చేసిర్రు. ఈవిడ అక్కినేని ఫ్యామిలీకి చెందినవారు అండ్ నాగార్జున గారికి రిలేటివ్ అండ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఆపరేషన్స్ హ్యాండిల్ చేస్తూ ఉంటారు. కానీ అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా తర్వాత నటించడం ఆపేసిన ఈవిడ అనూహ్యంగా అవుట్ ఆఫ్ నోవేర్ గూఢచారి సినిమాలో కనిపించారు మనకు చాలా రోజుల తర్వాత. గూఢచారి మనకు తెలుసు అడవిశేష్ గారి సినిమా. ఇప్పుడు మళ్ళీ అదే అడవిశేష్ గారి సినిమా అని డకేట్ సినిమా అని సుప్రియ గారు సింగిల్ కార్డ్ లో ప్రొడ్యూస్ చేస్తున్నారు. హిందీలో డకేట్ అంటారు, ఇంగ్లీష్ లో డెకాయిట్ అంటారు. బట్ డెకాయిట్ సినిమా అడవిశేష్ గారి సినిమా టీజర్ అయితే డ్రాప్ అయింది. అడవిశేష్ గారి స్క్రీన్ పైన కనిపించి చాలా ఏళ్ళు అవుతున్నది. మరి గ్యాప్ ఎట్లా వచ్చింది, ఎందుకు వచ్చిందో మనకు తెలియదు. బట్ శేష్ గారు అయితే మంచి సినిమాలు వస్తున్నాయి, వెయిట్ చేయండి అని చెప్తూ వస్తున్నారు. అండ్ డెకాయిట్ టీజర్ కూడా చాలా చాలా ప్రామిసింగ్ ఉన్నది. అడవిశేష్, మృణల్ ఠాకూర్, అవుట్ ఆఫ్ నోవేర్, అనురాగ్ కశ్యప్, ఇంట్రెస్టింగ్ అంటే ఇంట్రెస్టింగ్ స్టార్ కాస్ట్. అలాగే నాగార్జున గారిది కన్నెపెట్టరో పాట రీమిక్స్ చేసిరు ఇక్కడ. అది ఫెంటాస్టిక్ కూర్చున్న టీజర్ కట్ లో. జ్ఞాని అని కొత్త మ్యూజిక్ డైరెక్టర్, ఆయన రీమిక్స్ చేసిన పాటని. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఆయనే. సో ఎడిట్ లో ఎక్సలెంట్ కూర్చుంది మ్యూజిక్. అండ్ టీజర్ కూడా చూడడానికి చాలా బాగుంది. చాలా బ్యూటిఫుల్ షాట్స్ ఉన్నాయి టీజర్ లో. ఐ మీన్ శేషే పట్టుకొస్తాడు కొత్త వాళ్ళని, ఇంట్రెస్టింగ్ పీపుల్ ని, టాలెంటెడ్ టెక్నీషియన్లని. ఈ విషయంలో శేష్ గారిని మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. అండ్ ఆల్సో శేష్ కి డకేట్ సినిమాలో కొత్త రోలు, కొత్త యాక్సెంట్, రాయలసీమ యాక్సెంట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. టీజర్ వరకు సూట్ అయింది, సినిమాలో కూడా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ ఇంకా మృణల్ గారి గురించి ఏం చెప్తామండి, షీస్ క్యూట్ యాజ్ ఎవర్. ఆ కార్ నడుపుతున్న షాట్ లా రెయిన్ కోట్ వేసుకొని ఒక షాట్ ఉంటది, ముద్దు పెట్టదా. వెరీ వెరీ రియలిస్టిక్ డైలాగ్. సో ఓవరాల్ డెకేట్ అనేది ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ లాగా అనిపిస్తున్నది. మరి హీరో దొంగ, విలనా, అంటే హీరోనా, దానికి తోడు అనురాగ్ కశ్యప్ రోల్ ఏ విధంగా ఉండబోతుందో కూడా మనం చూడాలి. సో వెరీ ఎక్సైటెడ్ ఫర్ డెకాయిట్. నెక్స్ట్ ఇయర్ రిలీజ్ March 19th ఉగాది. ఇక శేష్ గారి సినిమా అంటే మనం ఎట్లా ఖచ్చితంగా బ్రేక్ ఇస్తాం అనుకోండి. బట్ మృణల్ గారు ఈజ్ వెరీ వెరీ క్యూట్.